హై వ్యూవర్స్, ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని శాటిలైట్ ఛానల్స్, కొన్ని వెబ్సైట్స్, ఇంకొంతమంది ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు టెలిగ్రామ్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో భయపెడుతూనే ఉన్నారు ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపివి గురించి. ఆల్రెడీ నా దానిలో పాజిటివ్ ఇచ్చా, నెగిటివ్ ఇచ్చా, నిజమేంటి, అబద్ధమేంటి, ఓవరాల్గా అన్ని కూడా కన్సిడర్ చేశాను, నేను డిస్కస్ చేశాను. మీరు కన్సిడర్ చేసిన ఆల్రెడీ కన్సిడర్ చేసి ఉంటారు. అయితే ఇంకొక మాటగా చెప్పాలనిపించి వీడియో చేస్తున్నాను. ఏంటి ఆ మాట? మీలో ఎవరైతే దీర్ఘకాలంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కానీ, రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, నార్మల్ ఏజ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, చీటికి మాటికి ఏదో ఒక రోగాలు వస్తుంటాయి పాపం కొంతమందికి. కొంతమంది డస్ట్ అలర్జీ అని, కొంతమందికి న్యూమోనియా కానీ, లేదు అన్నప్పుడు కొంతమందికి వచ్చేసి సైనస్ ప్రాబ్లమ్స్ అని, ఇలా కొన్ని ఉంటే పాపం వాళ్ళు వాతావరణంలో ఏమాత్రం చేంజ్ వచ్చినా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలా ఇప్పుడు చలికాలం ఆల్రెడీ చాలామందికి జలుబు, దగ్గు, జ్వరం అని, గొంతు నొప్పి అని, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలే హెచ్ఎంపివి వైరస్ కూడా. అందుకని మన భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులంతా చెప్తున్నది, చైనా నుంచి ఒక్క కేసు కూడా హెచ్ఎంపివి మన దేశంలోకి ఎంటర్ కాల. మన దేశంలో ఒకవేళ ఈ సిమ్టమ్స్తో రన్న ఉంటే ఇలా ట్రీట్మెంట్ తీసుకోండి, మాస్కులు ధరించండి, టాబ్లెట్స్ వాడండి, డాక్టర్ ఏ చేత ప్రికాషన్స్ తీసుకోండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, గోరువెచ్చటి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి, మంచి డైట్ ఫుడ్ తీసుకోండి, వేడివేడి అన్నం తింటూ ఉండండి, బయటకు ఒకటి మాస్క్, ఈవెన్ జలుబు దగ్గును ఇంట్లో ఉన్నా కొంచెం దూరంగా ఉండండి. ఇంతకుమించి ఏమొద్దు, హ్యాపీగా ఉండండి, భయాందోళన అసలు ఏమీ వద్దు. మన దేశం అలర్ట్గానే ఉంది, మన రాష్ట్రం అలర్ట్గానే ఉంది. బట్ చైనా వాడు చెప్తున్న వాటిలో ఏది నిజం ఏది అబద్ధం మనం నమ్మలేని పరిస్థితి అనమాట. అదే కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. బట్ మరలా చెప్తున్నా, క్లోజ్ చేస్తున్నా, భయం అన్నది మాత్రం అస్సలు వద్దు. కరోనా సమయంలో కూడా అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్పి, భయం అన్నది చాలా చాలా ప్రమాదం. భయం వద్దు, వచ్చిన వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి, మెడిసిన్ వాడండి, చాలు.